వెన్నెలని శంకర్ ఆ ఊరి జనాల ఆచారం నుంచి కాపాడగలిగాడు. కానీ అంటే అమ్మవారికి అంకితం చేయాలని వాళ్ళు చెప్పడంతో తాళి కట్టి భార్యను చేసుకొని అక్కడి నుంచి అయితే కాపాడి ఇంటికైతే తీసుకొని వస్తాడు. కానీ ఇక్కడే పెద్ద ట్విస్ట్ అయితే జరుగుతుందనమాట. ఇక వెన్నెల మెడలో తాళి కట్టేశాడు కదా, ఏంటి నా జీవితం ఇలా పోతుంది, ఇన్ని మలుపులు తిరుగుతుంది, ఇతను మంచివాడా చెడ్డవాడా, జీవితాన్ని నిలబెట్టేవాడా కూల్చేవాడా అంటూ రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట వెన్నెల శంకర్ గురించి. మామూలుగా అయితే ఇప్పటి వరకు తనతో చేసిన జర్నీ ప్రకారం అయితే 50% మంచివాడు అన్నట్టుగానే అనుకుంటుంది. కానీ శంకర్ ఆ నాగమ్మ వలలో ఉన్నాడు. నాగమ్మ ఏం చెప్తే అది చేయడానికి సిద్ధమైపోతున్నాడు. నాగమ్మ చేతిలో కీలు బొమ్మనే చెప్పవచ్చు. ఇక నాగమ్మ వీళ్ళిద్దరిని చూసిన తర్వాత ఆ తాళిని తెంచేసేయి అని చెప్పడంతో వెనక ముందు కూడా ఆలోచించుకోకుండా రజని అంటే శంకర్ కన్నతలు చెప్తున్నా కూడా వినిపించుకోకుండా వెన్నెల మెడలో ఉన్న తాళినైతే తెంచేయడం జరుగుతుందనమాట. ఈ కేశవ ఏంటి, ఎప్పుడెప్పుడు వెన్నెల వస్తుందా, వెన్నెల మెడలో తాళిని కట్టేద్దామా, పెళ్లి చేసేసుకుందామా, అలాగే ఆమెను చూస్తే నరాలు తెగిపోతున్నాయి అంటూ ఉంటాడు కదా, వాళ్ళు ఎప్పుడెప్పుడు నరాలు తెంపేసుకుందాం అన్నట్టు ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంకేముంది, నాగమ్మ చెప్పగానే ఈ శంకర్ అయితే వెనక ముందు ఆలోచించుకోకుండా వెన్నెల మెడలో ఉన్న తాళిని తెంపేస్తాడనమాట. కేవలం నేను ఆ ఊరి జనాల నుంచి కాపాడడం కోసమే కట్టాను, నీ మీద ఇష్టంతో అయితే కాదు అని చెప్పి ఆ తాళిని తెంపేస్తాడు. అలా శంకర్ అలాంటి నిర్ణయం తీసుకోవడంతో వెన్నెలకి ఏం అర్థం కాదు, ఇలాంటి మూర్ఖుడినా నేను నమ్మింది అన్నట్టు పాపం బాధపడుతూ ఉంటుంది.